నడిపించు బాట, యేసయ్య మాట జీవపూట, పరముకు నడిపించు బాట. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ నా వందనాలు. మరి ఉదయకాలపు దీవెన ఆశీర్వాదాలు మీకు, మీ కుటుంబాలకి దేవుడు అనుగ్రహించిన గాక. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? రోజు యేసయ్యతో మాట్లాడినటువంటి ఈ కార్యక్రమం మీరు వీక్షిస్తూ ఉన్నారా? మరి రోజు కూడా వాగ్దానాలు పెడతా ఉన్నాము. మరి ఆ వాగ్దానాలు చూసి మీరు, మీ కుటుంబం కూడా బలపరచబడతారని మరి మేమందరం కూడా ఎంతో ప్రార్థిస్తా ఉన్నాం. మరి ఈరోజు వాగ్దానాన్ని చదువుకుందాం. ఫిబ్రవరి రాసినటువంటి పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఫిబ్రవరి రాసినటువంటి పత్రిక మరి 11వ అధ్యాయము, ఫిబ్రవరికి 11వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యము. ఆమె దేవుడి వాక్యాన్ని, ఈ వాగ్దానాన్ని మీకు, మీ కుటుంబాలకి దేవుడు అనుగ్రహించును గాక. అపోస్తలుడైనటువంటి పౌలు గారు చక్కటి మాట కలుగుతా ఉన్నారు. ఏమంటా ఉన్నారంటే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యం అని చెప్తా ఉన్నారు. నిజంగా విశ్వాసం అనేది మన జీవితంలో ఉండాలి. మేము అందరం కూడా అనుకుంటాం, మేమందరం కూడా దేవునికి ఎంతో ఇష్టం, లేదా యేసు ప్రభువు మాకు చాలా ఇష్టం అనుకుంటాం. కానీ మీ జీవితంలో విశ్వాసం ఉందా? మరి మనమందరం కూడా దేవుని యందు విశ్వాసం ఉంచాలి. మనుషుని యందు విశ్వాసం ఉంచుతారు చాలా మంది కూడా వారి పని మీద విశ్వాసం ఉంటుంది, వారు చేసే వృత్తుల మీద విశ్వాసం. నాకు ఈ పని ఉంది, లేకపోతే నాకు ఈ ధనం ఉంది, ఇది ఉన్నా, నేను బ్రతుకుతున్నాను విశ్వాసం వాటి మీద ఉంటుంది. లేకపోతే మనుషులు, తల్లిదండ్రులు ఉన్నారు, లేకపోతే అన్నదమ్ములు ఉన్నారు, నాకు సహాయం చేసేవారు ఉన్నారని వారి మీద విశ్వాసం ఉంచుతారు. కానీ మనుషుల మీద విశ్వాసం ఉంచడం వ్యర్థమే. నీకున్నటువంటి ఆస్తిపాస్తుల మీద నమ్మకం ఉంచుకోవటం వ్యర్థం. ఇవన్నీ కూడా అశాశ్వతమైనవే. చాలా మంది నాకు అధికమైనటువంటి జ్ఞానం ఉంది, జ్ఞానాన్ని సంపాదించుకున్న ఈ జ్ఞానం ద్వారా నేను బ్రతకొచ్చు అనుకుంటా ఉంటాను. ఇవన్నీ కూడా వ్యర్థమే. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు గొప్ప కార్యాలు చేస్తూ ఉంటావు. బైబిల్ గ్రంథంలో కూడా దేవుడు పరిచర్య చేసే దినాల్లో మరి చాలా మంది రోగులు యేసు ప్రభువు వారి యొద్దకు వచ్చినప్పుడు ప్రతి వారితో దేవుడు అన్నటువంటి మాట ఏంటయ్యా అంటే, మనం గనక బాగా పరిశీలించి చూస్తే, నీ విశ్వాసం గొప్పదంటా ఉంటాడు ఒక ఆయనతో దేవుడు. అమ్మా, నీ విశ్వాసము గొప్పది, సమాధానం గల దానిపై వెళ్ళమంటా ఉంటాడు. మరి ఇంకొకటి అంటాడు, ఇశ్రాయేలులో ఇంతటి విశ్వాసం కలిగినటువంటి వారిని నేను చూడలేదని చెప్తే, అంత విశ్వాసం మీద ఆధారపడి ఉన్న కార్యాలన్నీ కూడా ఈరోజు చాలా మంది జీవితంలో లేనిది ఏంటి అంటే విశ్వాసము. పేరుకి విశ్వాసంగా ఉంటున్నాం కానీ విశ్వాసం మన జీవితంలో లేకపోతా ఉంది. అల్ప విశ్వాసులుగా ఉంటున్నాం, అవిశ్వాసులుగా ఉంటా ఉన్నాం. మరి అల్ప విశ్వాసం, అవిశ్వాసం మన జీవితాల్లో ఉంటే కార్యాలు మనము చూడలేము. విశ్వాసం ఉంచాలి దేవుని మీద నమ్మిక ఉంచినప్పుడు నువ్వు గొప్ప కార్యాలు చూస్తా ఉంటావు. ఉదాహరణకు ఒక మాట చెప్తా ఉన్నా, నేతి బీరకాయలు అంటా ఉంటారు చాలా మంది కూడా కదా. నేతి బీరకాయలు అంటారు కానీ ఆ నేతి బీరకాయలో నెయ్యి ఉంటుందా? వంటలేదు కదా. పేరుకి మాత్రము నేతి బీరకాయలు అంటారు. అలాగే మన పేరుకు మాత్రం విశ్వాసమే కానీ మన జీవితంలో విశ్వాసం అనేది లేదు. నువ్వు విశ్వాసగా ఉన్నావంటే దేవునికి మీద విశ్వాసం ఉంచాలి. ఏ మనుషుల మీద కానీ అయితే మరి నువ్వు నమ్ముకున్న వాటి మీద కానీ విశ్వాసం ఉంచకూడదు, కానీ దేవుని మీద విశ్వాసం ఉంచు. నువ్వు విశ్వసించిన ఎడల గొప్ప కార్యములను నువ్వు చూడగలుగుతావు. ఈ ఉదయకాల సమయంలో దేవుని మీద నీకు విశ్వాసం ఉందా? నీ దేవుని మీద విశ్వాసం ఉంచితే దేవునికి నువ్వు ఇష్టడుగా బ్రతుకుతావు. మనుషులందరికీ చాలా మంది ఇష్టలుగా బ్రతుకుతున్నారు, కానీ దేవునికి మనం ఇష్టలుగా బ్రతకాలి. ఈ లోకంలో ఎంతో మందికి ఇష్టతరంగా బ్రతుకుతున్నాం, ఎంతో మందికి ఇష్టంగా బ్రతుకుతున్నాం, ప్రయోజనం అనేది లేదు. కానీ దేవునికి ఇష్టలుగా బ్రతకాలంటే ఆయన మీద విశ్వాసం ఉంచాలి. ఉదయకాల సమయంలో ప్రభు మీద విశ్వసిస్తున్నావా? దేవుడి కార్యాలు చేస్తారని విశ్వాసం ఉంచుతున్నావా? నమ్మిక ఉంచుతున్నావా? నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ప్రార్థనలు ఏకీభవించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి వారు కూడా ఏకీభవించి మీరందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్న ప్రార్థన. మహాపరిశుద్ధులైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన, మరి ఉదయకాలపు దీవెన ఆశీర్వాదాలు ప్రతి వారికి దయచేయండి. రోజు వాగ్దానాన్ని ఇచ్చి ఉన్నారు,
మరి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉంటే అసాధ్యం అన్నారు. ప్రభువా, మా జీవితంలో విశ్వాసం దయచేయండి నాయన. విశ్వాసం మాకు కావాలి ప్రభు. నీ మీద విశ్వసించే బిడ్డలుంటానికి సహాయం దయచేయండి. గొప్ప కార్యములను వారి జీవితాల్లో మీరు జరిగించండి. దేవానికి వందనాలు. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే పనులకు వెళ్తున్నారో వారికి మీరు తోడై ఉండండి. వ్యాపారాలకు వెళ్తున్నారో, స్కూల్స్ కి, కాలేజీలకి, వారి వృత్తుల మీద బయటికి వెళ్తున్నారో వారికి మీ తోడు, కాపుదల, క్షేమమును, భద్రతను నిశ్చయముగా బిడ్డలకు అనుగ్రహించండి నాయన. చాలా మంది కూడా జ్వరాలతో బాధపడుతున్నారు నాయన. విశ్వ జ్వరాలతో బాధపడుతూ ఉన్నారు తండ్రి. ప్రతి వారికి కూడా సంపూర్ణమైనటువంటి స్వస్థత దయచేయండి. ప్రతి జ్వరం నుంచి విడుదల దయచేయండి నాయన. ఈ రోజు ఎంతమంది అయితే జన్మదినం జరుపుకుంటున్నారో, వివాహ దినాలు జరుపుకుంటున్నారు, అటు వారికి సంవత్సరములను దయాకిరీటంగా ధరింపచేసి ఆశీర్వదించి దీవించండి నాయన. ఈ దినమంతా కూడా మీరే తోడైండి నడిపించమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి మీ అందరికీ నా వందనాలు. కత్తివలే ఖండించును, సుత్తెవలే సరిచేయును.